జూలై 17, 2026 ఫ్రైడే, శుక్రవారం 17వ తారీఖు. ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను, పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను, ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను, పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను, తనివి తీర చూచిన నా యేసయ్య రూపము, తనివి తీర చూచిన నా యేసయ్య రూపము, నా హృదయమే పొంగి పొర్లెను, నా మనసే సంతోషించెను. యేసు ఆ పేరులోనే ఉంది, రక్షకుడు. నాకు తెలిసిన అన్యులు చాలా సంవత్సరాలు, ఇంచుమించు చెప్పాలంటే అతను ఒక నా బాల్యం నుండి తెలుసు. అతను, అతని భార్య, ఆ కుటుంబం ఏదో విధంగా బాగా సంపాదించి ఆర్థికంగా విపరీతంగా అభివృద్ధి పొందారు. వాళ్ళ కుమార్తె, వాళ్ళు 3 కోట్ల దేవుళ్ళ దేవతల వాళ్ళని మొక్కేవాళ్ళు అన్నమాట. అలాంటిది సడన్గా వాళ్ళ కుమార్తె, అప్పటికే సుమారు 1993 ప్రాంతంలో వాళ్ళ కుమార్తె 25 ఏళ్ళు పైబడి ఉంటుంది. ఆమె ఓ క్రైస్తవుడిని ప్రేమించింది. అవన్నీ నాకు తెలియదు కదా. అంకులు, నేను ఇలాగా బ్యాప్టిజం పొందాలి, రికమెండేషన్ ఇప్పించు అనింది. అప్పుడే నేను దేవుళ్ళకి సేవలో కొత్తగా ఉన్నాను. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుని, సరే అంత మారు మనసు పొంది విశ్వాసిగా మారబోతుంటే అంతకన్నా ఏం కావాలనేసి నేను సంబంధిత దైవ సేవకులతో చెప్పి ఆమెకు బ్యాప్టిజం ఇప్పించాను. ఆమె క్రైస్తవ యువకుడిని ప్రేమించింది. దానికి ఫార్ములా ఏంటంటే, అతను చెప్పింది నువ్వు కూడా క్రైస్తవురాలిగా మారాలని. సరే, మారింది. అది 3 నాళ్ళ ముచ్చట. ఆ బ్యాప్టిజం పొందిన కొన్ని రోజులకి, అంటే సుమారు ఒక 2 నెలలకి ఆమె మళ్ళీ అన్యురాలుగా మారిపోయింది. డబ్బుకి వాళ్ళకి కొరత లేదు, ధనాహంకారం ఎక్కువ. ఆమె తండ్రి అంటే నాకు తెలిసిన వ్యక్తి ముబ్బడిగా వడ్డీ వ్యాపారంలో తలమునకలయ్యేవాడు. డబ్బు తప్ప ఈ ప్రపంచంలో నాకేది లేదు, ఏది రాదు అన్నట్టుగా ప్రవర్తించేవాడు. అతనికి ఉంటుంది ఇప్పుడు 80 వరకు. సరే, అతని భార్య చనిపోయింది. చనిపోవడం అంటే సుమారు ఒక 7-8 నెలల క్రితం ప్రమాదవశాత్తు జారి పడిపోయి నడుము ఇరిగిపోయిందో కాళ్ళు ఇరిగిపోయిందో తెలీదు, అలా మంచం మీద తీసుకుంటూ చనిపోయింది. అతను మధ్యలో 2-3 సార్లు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, నీకు కానుక ఇస్తాను అన్నాడు. ఆ మాట అంటే నాకు చిరాకు. ఎవరైనా రూపాయి ఇస్తే తీసుకుంటాను, కానీ నీకు కానుక ఇస్తాను ప్రార్థన చేయనేటప్పటికీ నాకు చిర్రెత్తుకుపోయింది. నేను అలా ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి అలవాట్లేదయ్యా అన్నాను. వెళ్ళలేదు. కానీ నా ప్రార్థనలో రోజు పలానా ఆమెకే స్వస్థత ఇవ్వు, ఆమె లేచి నిలబడి శక్తి ఇవ్వు అనేసి చెప్పాను. ప్రార్థన చేస్తున్న రోజు ఆమె రోజు చనిపోయింది. దాన్ని అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏంటి అని. అవసరానికి మారు మనసు, అవసరం తీరిపోతే వేరే మనసు. అందుకే ఈ భూమి మీద నటించొద్దు, న్యాచురల్గా యేసుని అంగీకరించు, ఆశీర్వదింపబడు అనేది నా సందేశం.
అది చనిపోయిన ఆమెకి ఉంటుంది 75 ఎంత ఉంటుంది, 75 ఉంటుందిలే. కాబట్టి ధనం మూలం మిదం జగత్. డబ్బు 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 తప్ప మరొక జబ్బు వాళ్ళకి లేదు. మనకి డబ్బు అంటే గబ్బుగా ఉండాలి, అంటే ఎక్కువ సంపాదించే ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు మారు మనసు లేదు. నమ్మి బ్యాప్టిజం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని ఉంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. వాళ్ళ అవసరానికి బ్యాప్టిజం తీసుకుంది వాళ్ళ అమ్మాయి. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ముక్కోటి దేవుళ్ళో దేవతలకో అన్యురాలుగా మారిపోయింది. ఇది పరిస్థితి. సరే, తస్మాత్ ఎప్పుడు ఏం జరుగుద్దో మనం ఎరగము. దేవుణ్ణి నమ్ముకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.